హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు మనం థర్డ్ బ్యాటిల్ ఆఫ్ కర్ణాటిక్ గురించి మాట్లాడబోతున్నాం. మనం లాస్ట్ 2 వీడియోస్లో ఫస్ట్ అండ్ సెకండ్ బ్యాటిల్ ఆఫ్ కర్ణాటిక్ గురించి డిస్కస్ చేసాం. సో ఇది కర్ణాటిక్ బ్యాటిల్స్లో లాస్ట్ బ్యాటిల్ అండి. ఈ బ్యాటిల్తో ఫ్రెంచ్ పవర్ అనేది ఇండియాలో డిక్లైన్ అయిపోతుంది. సో ఈ బ్యాటిల్ ఎందుకు జరిగింది, ఈ బ్యాటిల్ అయిన తర్వాత ఏమైంది అనేది క్లియర్గా మనం చర్చిద్దాం. సో ఈ థర్డ్ కర్ణాటిక్ వార్ అనేది 1758 నుంచి 1763 మధ్యలో జరుగుతుందండి. దీని ఇమీడియట్ కాజ్ ఏంటంటే ది 7 ఇయర్స్ వార్ అండి. 7 ఇయర్స్ వార్ అనేది ఏం లేదు, అమెరికాలో కొన్ని కాలనీస్ కోసం యూరోప్ దేశాలన్నీ కొట్టుకుంటాయండి. ఆ యుద్ధాలన్నీ 7 ఏళ్ల పాటు జరుగుతాయి. దాన్నే 7 ఇయర్స్ వార్ అంటాం. సో అమెరికాలో కొన్ని కాలనీస్ కోసం యూరోపియన్ నేషన్స్ కొట్టుకుంటాయి. ఈ 7 ఇయర్స్ వార్స్లో ఫ్రాన్స్ అండ్ బ్రిటన్ ఆపోజిట్ సైడ్స్ ఉన్నాయండి. సో వీళ్ళు స్వతహాగానే వీళ్ళు రైవల్స్ అనమాట. ఈ 7 ఇయర్స్ వార్స్లో కూడా వీళ్ళు ఆపోజిట్ సైడ్స్లో ఉన్నారు. సో ఈ 7 ఇయర్స్ వార్స్లో భాగంగా 1758లో ఇండియాలో ఫ్రెంచ్ ఆర్మీ అండర్ ద క్యాప్టెన్షిప్ ఆఫ్ కౌంట్ డి లాలీ క్యాప్చర్డ్ ఇంగ్లీష్ ఫోర్ట్స్ సెయింట్ డేవిడ్ అండ్ విజయనగరం. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఈ 1758లో ఫ్రెంచ్ చేసిన ఒక పని ఇంగ్లీష్ని ప్రొవోక్ చేస్తుందండి. ఆ పని ఏంటంటే 1758లో ఫ్రెంచ్ ఆర్మీ అండర్ ద క్యాప్టెన్షిప్ ఆఫ్ కౌంట్ డి లాలీ, వెరీ ఇంపార్టెంట్ నేమ్ గుర్తుపెట్టుకోండి. కౌంట్ డి లాలీ అనే మిలిటరీ కమాండర్ యొక్క క్యాప్టెన్షిప్లో ఫ్రెంచ్ వారు ఏం చేస్తారంటే ఇంగ్లీష్కి సంబంధించిన ఫోర్ట్స్ అయిన సెయింట్ డేవిడ్ అండ్ విజయనగరం ఫోర్ట్స్ని వీళ్ళు డెస్ట్రాయ్ చేస్తారండి. సో ఈ డెస్ట్రాయ్ చేయడం అనేది ఒక పెద్ద మిస్టేక్గా మారుతుంది. ఇంగ్లీష్ వాళ్ళు చాలా అఫెన్సివ్గా మారిపోయి ఇక భారతదేశంలో మనకు రైవల్ అంటూ ఉండకూడదు అనుకుని ఫ్రెంచ్ సెటిల్మెంట్స్ మొత్తాన్ని నాశనం చేయడం స్టార్ట్ చేస్తారండి. ఇంగ్లీష్ డిఫీటెడ్ ద ఫ్రెంచ్ అండ్ ఎక్స్పెల్స్ దెమ్ ఫ్రమ్ బెంగాల్. చందర్ నాగోర్ ఈజ్ బాంబార్డెడ్ అండ్ డెస్ట్రాయిడ్. ఈ 1758లో ఫ్రెంచ్ చేసిన పనికి ఇంగ్లీష్ వాళ్ళు ఏం చేస్తారంటే బెంగాల్లో ఉన్న వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ ఫుట్ హోల్డ్స్ ఆఫ్ ఫ్రాన్స్ ఏంటంటే చందర్ నాగోర్, ఆ చందర్ నాగోర్ని కంప్లీట్గా డెస్ట్రాయ్ చేసేస్తారండి. 1759లో ఏం చేస్తారు, ఇంగ్లీష్ క్యాప్చర్డ్ నార్థన్ సర్కార్స్ ఫ్రమ్ హైదరాబాద్ నిజాం. నార్థన్ సర్కార్స్ అంటే ఏం లేదండి, ప్రస్తుతం కోస్టల్ ఆంధ్ర. ప్రస్తుతం ఉన్న కోస్టల్ ఆంధ్రాని ప్రీవియస్గా నార్థన్ సర్కార్స్ అని పిలిచేవారు. 1759లో, ఇయర్ కూడా చాలా ఇంపార్టెంట్, ఇయర్ కూడా గుర్తుపెట్టుకోండి. 1759లో ఇంగ్లీష్ వారు ఏం చేశారంటే నార్థన్ సర్కార్స్ని హైదరాబాద్ నిజాం దగ్గర నుంచి ఆక్యుపై చేసేసుకున్నారు. ఈ 1760లో నెక్స్ట్ ఏమవుతుందంటే వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి, బ్యాటిల్ ఆఫ్ వండివాష్. చాలా ఇంపార్టెంట్గా పాయింట్ ఇది, చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 1760లో బ్యాటిల్ ఆఫ్ వాండివాష్ జరుగుతుంది. ఈ బ్యాటిల్ ఆఫ్ వాండివాష్ ఎక్కడ జరుగుతుంది, తమిళనాడులో ఒక ప్రాంతం ఉంటుంది వందివాసి. ఆ ఇంగ్లీష్ ఫ్రెంచ్ వాళ్ళకి వందివాసి అని నోరు తిరగక వాళ్ళు వాండివాష్ అని పిలిచేవాళ్ళు అనమాట. ఆ వందివాసిలో ఇంగ్లీష్ మరియు ఫ్రెంచ్కి మధ్యలో ఈ బ్యాటిల్ ఆఫ్ వాండివాష్ జరుగుతుంది 1760లో. దీనిలో ఇంగ్లీష్ వారు ఏం చేస్తారంటే ఫ్రెంచ్ వారిని అతి భయంకరంగా డిఫీట్ చేసేస్తారండి. ఈ బ్యాటిల్ ఆఫ్ వాండివాస్తో అసలు ఫ్రెంచ్ యొక్క పవర్ అనేది ఇండియాలో పూర్తిగా తగ్గిపోతుంది. ఈ బ్యాటిల్ తర్వాత ఇంగ్లీష్ గవర్నర్ అయిన సర్ అయర్ కూట్, పేర్లు ఇయర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, స్టాటిక్ బిట్స్లో అడిగే అవకాశం చాలా ఉంది. ఇంగ్లీష్ గవర్నర్ అయిన సర్ అయర్ కూట్ ఏం చేస్తాడు, ఫ్రెంచ్ గవర్నర్ అయిన లాలీ, మనం ఇందాక చెప్పుకున్నాం కదా కౌంట్ డి లాలీ అనే వ్యక్తిని, ఆ వ్యక్తిని ప్రిజనర్గా తీసుకున్నాడు. ప్రిజనర్ అంటే యుద్ధ ఖైదీలాగా ఆ వ్యక్తి లాలీని తీసుకోవడం జరిగింది. 1760లో బ్యాటిల్ ఆఫ్ వండివాష్ అనేది చాలా పెద్ద సెట్ బ్యాక్ అండి ఫ్రెంచ్ వాళ్ళకి, చాలా పెద్ద డిఫీట్. తర్వాత 1761లో, ఒక సంవత్సరం తిరగకముందే ఇంగ్లీష్ వారు ఏం చేసేస్తారు అంటే పాండిచేరిని క్యాప్చర్ చేసేస్తారు. అసలు అప్పుడు భారతదేశంలో ఫ్రెంచ్కి వన్ ఆఫ్ ద మెయిన్ స్ట్రాంగ్ హోల్డ్స్ అయిన పాండిచేరి ఒక్కటే మిగిలింది ఇంకా వాళ్ళకి. ఆ పాండిచేరిని కూడా 1761లో ధ్వంసం చేసేస్తారు, ఆక్యుపై చేసేస్తారు ఎవరు, ఇంగ్లీష్ వారు. తర్వాత 1763లో ఏమవుతుంది, ట్రీటీ ఆఫ్ పీస్ ఆఫ్ ప్యారిస్, వెరీ ఇంపార్టెంట్ అండి. 1763లో ట్రీటీ ఆఫ్ పీస్ ఆఫ్ ప్యారిస్ జరుగుతుంది. ఎక్కడ, యూరోప్లో జరుగుతుంది. ఇట్ వాజ్ సైన్డ్ బిట్వీన్ ఇంగ్లీష్ అండ్ ఫ్రెంచ్ వాజ్ అలౌడ్ టు రిటైన్ ఫ్యాక్టరీస్ బట్ నాట్ అలౌడ్ ఫర్ మిలిటరీ ఎక్స్పాన్షన్. ఇది ఒక పెద్ద బ్లో, ఆల్మోస్ట్ ఇండియా నుంచి ఫ్రెంచ్ని వైప్అవుట్ చేసేసినట్టే. ఈ ట్రీటీ ఆఫ్ పీస్ ఆఫ్ ప్యారిస్ 1763లో ఏదైతే జరిగిందో యూరోప్లో, ఆ ట్రీటీ ప్రకారం ఫ్రెంచ్ వాళ్ళు వాళ్ళ ఫ్యాక్టరీస్ని మళ్ళీ నిర్మించుకోవచ్చు ఇండియాలో. కాకపోతే ఇక మీదట మిలిటరీ ఆపరేషన్స్ కానీ మిలిటరీ ఎక్స్పాన్షన్స్ కానీ ఏమీ జరగకూడదు. సో ఫ్రెంచ్ పవర్ వాజ్ డిమాలిష్డ్ ఇన్ ఇండియా ఫర్ వన్స్ ఫర్ ఆల్. ఫ్రెంచ్ పవర్ అనేది పూర్తిగా పోయిందనమాట ఇండియాలో. నెక్స్ట్ అసలు ఈ 3 బ్యాటిల్స్లో
ఈ 3 బ్యాటిల్స్ ఆఫ్ కర్ణాటిక్‌లో ఇంగ్లీష్ సక్సెస్ అవ్వడానికి రీజన్ ఏంటి? ఫ్రెంచ్ అనేవాళ్ళు ఫెయిల్ అవ్వడానికి రీజన్ ఏంటి తెలుసుకుందాం. కాజెస్ ఫర్ ఇంగ్లీష్ సక్సెస్ అండ్ ఫ్రెంచ్ ఫెయిల్యూర్. మనకి ఇంగ్లీష్ అనగానే ఈస్ట్ ఇండియా కంపెనీ గుర్తొస్తుంది. వాళ్ళు ఇండియాలో ఏ ఆపరేషన్ చేయాలన్నా, ఏ ట్రేడ్ ఆపరేషన్స్ చేయాలన్నా కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ చూసుకునేది. ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఒక ప్రైవేట్ ఎంటర్‌ప్రైజ్ అండి. ఇట్ ఈస్ నాట్ రన్ బై ఎ గవర్నమెంట్. ఇదొక ప్రైవేట్ ఎంటర్‌ప్రైజ్, ఒక ప్రైవేట్ కంపెనీ. ప్రైవేట్ కంపెనీలో ఏముంటుంది? స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది. గవర్నమెంట్ నుంచి అప్రూవల్స్ రావాల్సిన అవసరం కూడా లేదు. సో ఇండియాలో ఏదైనా మిలిటరీ ఎక్స్పాన్షన్ చేయాలన్నా, లేదా ట్రేడ్ ఆపరేషన్స్ చేయాలన్నా, ట్రేడ్ అగ్రిమెంట్స్ చేసుకోవాలన్నా వీళ్ళ ఈ కంపెనీ వాళ్ళు ఇండిపెండెంట్గా డిసిజన్ తీసుకునేవాళ్ళు డిలే అవ్వకుండా. వెరాజ్ ఫ్రెంచ్ కంపెనీ ఏదైతే ఉందో, ఫ్రాన్స్ వాళ్ళు ఏదైతే ఉందో అది గవర్నమెంట్ కంపెనీ అండి. వెరీ మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ఈజ్ అ ప్రైవేట్ కంపెనీ, వెరాజ్ ఫ్రెంచ్ కంపెనీ ఈజ్ అ గవర్నమెంట్ కంపెనీ. గవర్నమెంట్ కంపెనీ అయినప్పుడు ఏమైంది? ఏ డిసిజన్ తీసుకోవాలన్నా, ఏ ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేయాలన్నా, ఏ ట్రేడ్ యాక్టివిటీస్ చేయాలన్నా కూడా ఫ్రెంచ్ గవర్నమెంట్ నుంచి అప్రూవల్ రావాల్సి ఉండేది. సో వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ తీసుకున్నంత స్వేచ్ఛగా ఫ్రెంచ్ కంపెనీ వాళ్ళు డిసిజన్స్ తీసుకునేవారు కాదు. వీళ్ళ ఫండ్స్ అలొకేషన్కి, వీళ్ళ వెపనరీస్ అలొకేషన్కి, వీళ్ళ ట్రేడ్ అలొకేషన్స్కి కూడా చాలా డిలే అయ్యేదన్నమాట. అది మేజర్ కాజ్ అనమాట ఫ్రెంచ్ ఫెయిల్యూర్కి అండ్ ఇంగ్లీష్ సక్సెస్కి. ఇంగ్లీష్ నేవీ వాజ్ సుపీరియర్ టు ఫ్రెంచ్ నేవీ. ఇంగ్లీష్ నేవల్ ఫోర్సెస్ అనేవి ఫ్రెంచ్ నేవల్ ఫోర్సెస్తో పోలిస్తే చాలా బలమైనవండి. పైగా భారతదేశ కోస్ట్ లైన్లో ఇంగ్లాండ్కి 3 మేజర్ ట్రేడ్ సెంటర్స్ ఉన్నాయి. అవేంటంటే బెంగాల్, బాంబే అండ్ మద్రాస్. 3 ఇంపార్టెంట్ పోర్ట్స్ అనేవి ఇంగ్లీష్ వారి చేతిలో ఉన్నాయండి ఆ రోజుల్లోనే ఇండియన్ కోస్టల్ లైన్ మీద. వెరాజ్ ఫ్రెంచ్ వాళ్ళకి ఒక పాండిచేరి ఒక్కటి మాత్రమే ఉంది. సో ఇంపార్టెంట్ పోర్ట్స్ ఇంగ్లీష్కి 3 ఉంటే ఫ్రెంచ్ మట్టుకు ఒకటే పోర్ట్కి పరిమితం అయిపోయిందనమాట. నెక్స్ట్ రీజన్ వచ్చేసి సుపీరియారిటీ ఆఫ్ ద కమాండర్స్ ఇన్ బ్రిటిష్ క్యాంప్ ఇన్ కంపారిజన్ టు ద ఫ్రెంచ్. బ్రిటిష్ ఆర్మీలో, బ్రిటిష్ కంపెనీలో కానివ్వండి, చాలా సుపీరియర్ కమాండర్స్ ఉన్నారు. చాలా ఎక్స్పీరియన్స్డ్ ఫెలోస్ లైక్ రాబర్ట్ క్లైవ్ కానివ్వండి, సర్ ఐఆర్ కూట్ కానివ్వండి, సర్ పెతిక్ లారెన్స్ కానివ్వండి, ఇలాంటి చాలా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కమాండర్స్గా ఉన్నారు. వెరాజ్ ఫ్రెంచ్ సైడ్ మనకు చూస్తే ఒక డూప్లీ తప్ప ఒక పవర్ఫుల్ గవర్నర్ అంటూ, ఒక పవర్ఫుల్ లీడర్తో ఎవరు ఉండరు అనమాట. నెక్స్ట్ కాజ్ చూస్తే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ బిట్వీన్ ఫ్రెంచ్ జనరల్స్. అసలు వాళ్ళకి సుపీరియర్ ఆఫీసర్సే లేరు. ఉన్న ఆఫీసర్స్లో కూడా వాళ్ళలో అండర్స్టాండింగ్ అనేది ఉండేది కాదు. అండ్ లాస్ట్ రీజన్ వచ్చేసి ఇంగ్లాండ్స్ విక్టరీ ఇన్ యూరోపియన్ వార్స్ డిసైడెడ్ ద డెస్టినీ ఆఫ్ ఫ్రెంచ్ ఇన్ ఇండియా. ఈ 2 దేశాల మధ్య రైవాలరీకి కారణం యూరోప్ అండి. యూరోప్లో ఏదైతే యుద్ధాలు జరుగుతున్నాయో ప్రతి యుద్ధంలో కూడా ఇంగ్లాండ్ గెలవడంతో ఇండియాలో ఫ్రెంచ్ యొక్క తలరాత కూడా ఇంగ్లీషే రాసేది. ఎందుకంటే యుద్ధంలో ఎవరు గెలుస్తారో వారు చెప్పిన మాటే ఓడిపోయిన వాళ్ళు వినాలి. కాబట్టి యూరోప్లో ఏదైతే వార్స్ జరుగుతున్నాయో ఆ వార్స్లో ఇంగ్లాండ్ విక్టోరియస్గా నిలిచింది. కాబట్టి ఇంగ్లాండ్ చెప్పిన మాట ఫ్రెంచ్ విని తీరాల్సిందే. సో ఇక్కడతో కర్ణాటిక్ బ్యాటిల్స్ అనే టాపిక్ అయిపోయిందండి. సో 3 బ్యాటిల్స్ ఆఫ్ కర్ణాటిక్ మనం చూసాం. నేనైతే ఆల్మోస్ట్ ఎవ్రీ పాయింట్ కవర్ చేశాను, డీటెయిల్డ్గానే ఎక్స్ప్లెయిన్ చేశాను. నా ఎక్స్ప్లెనేషన్ అండ్ నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్కి లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్తో ఎవరైనా ఆస్పిరెంట్స్ ఉంటే టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ ఆర్ ఎనీ అదర్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఛానల్ని ఖచ్చితంగా వాళ్ళతో షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేయమని కూడా చెప్పండి. మరో ఇంపార్టెంట్ టాపిక్, మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్, బాయ్.